ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. రాష్ట్రంలో మొత్తం 700కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని మీకు తెలుసా? సంవత్సరానికి 5 లక్షల మంది ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు. వాళ్ళలో 40,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా వాళ్ళ పరిస్థితి? నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే. ఎంతమంది ముందుకొచ్చి అందాలు జల్లతన్న ఈ గుండెకేమవ్వదా? అరే నన్ను కాక మొన్న వచ్చిన కామెడీ చేస్తావురా చేబ్రోలు, చెయ్యరా చెయ్యి. ఏదో ఒక రోజు కామెడీ క్యారెక్టర్ సీరియస్ అయిపోద్ది, సీరియస్ క్యారెక్టర్ల బతుకులు కామెడీ అయిపోతాయి. చూస్తుండో. ప్రపంచంలో ప్రతి ఓడికి ఒక క్యారెక్టర్ ఉంటది. అసలు క్యారెక్టర్ అంటూ లేనోడికి ఒక క్యారెక్టర్ అంటూ ఉంటే అదే ఆడి క్యారెక్టర్. హే ముత్యం లాంటి నీ నవ్వు మొత్తం అంతా నాకివ్వు, బంగారంతో చేయిస్తా జడపువ్వు, నిగనిగ మెరిసే నీ తనువు సొగసరి కానుక నాకివ్వు, పువ్వులతోనే పూజిస్తా అణువణువు. కృష్ణానగరే మావా, కృష్ణానగరే మావా, సినిమారే లైఫ్ మావా, లైఫ్ అంతా సినిమా మావా, సినిమా మావా, సినిమా మావా, ఎటు చూసిన కథలే మావా, కడతేరని కలలే మావా, పని ఉంటే మస్తుర మావా, లేదంటే పస్తులు మావా, కన్నీళ్లు ఉన్నా కష్టాలు ఉన్నా సంతోషమేరా, సంతోషమేరా. ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి 4 రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్ గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి, పడుద్ది. అది సృష్టి ధర్మరా. ట్రైన్ కింద పడి చావాలనుకునేవాడు వచ్చేది శతాబ్ది ఎక్స్ప్రెస్ అని చూడ్డు, చచ్చిపోవటమే. ఏ క్షణం ఆమెను చూశాను, ఆ క్షణం మనసిచ్చేశాను, అక్షరాలన్నీ మరిచాను, 1,00,000 సార్లైనా తలిచాను. ప్రేమిస్తే సిలబస్ మొత్తం స్వాతి గుక్కే చూడు. ఏం చెప్పిర్రా? చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదు గనక మది సులువుగా నమ్మదుగా. మా బావకి యాటంటే చాలా ఇష్టం. నేను మా బావ ఇలాగే ఆడుకునేవాళ్ళం. చూడండి సారు, మన సూపర్ స్టార్ వేసేస్తున్నారు రొమాంటిక్ గేరు. డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను గాని మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. లవ్వా సార్గా లవ్ అంటే ఇన్ని మేనేజ్మెంట్స్ ఉండాలి, టెక్నిక్స్ ఉండాలి. వీడికి అంత సీన్ లేదమ్మా. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ మాస్ నాలా క్లాసే లేదు. విచ్ గర్ల్ విల్ లవ్ హిమ్? టెల్ మీ. చల్లో చల్లో నచ్చే దారిలో నీకే నువ్వు చెప్పే హలో. ఈ వయసులో సిగరెట్లు, బీర్లు, పోలీసులు అవుతావురా? లైఫ్ లో చాలా గొప్పవాడవుతావురా. తల బద్దలైపోతుంది. హ్యాంగ్ ఓవర్ పైకి పడాలంటావా? ఎన్నాళ్ళి బడాయితో ఏం చేస్తాడో మనోడు. అల్లుడు సీన్ సార్. అల్లుడు సీనా? ఆ పేరేంట్రా? ఏ సార్, అమ్మ రాజశేఖర్ తమ్ముడు సత్యం ఉన్నప్పుడు అల్లుడు సీన్ ఉండకూడదా సార్? హుస్సేన్ సాగర్ లో బుద్ధుడు బొమ్మ ఒక చెయ్యి పొట్ట మీద ఒక చెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఆ నీళ్ళు పొట్టలో పోతే పైకి పోతారని. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన. నన్ను ప్రేమించడానికి ఈ ప్రేమ సరిపోతురా, చాలా చాలా ప్రేమ కావాలి. నీకు నన్ను లవ్ చేసేంత మెచ్యూరిటీ లేదు.
ఇక్కడ షోరూమ్ బండ్లేం లేవు, అన్ని సెకండ్ హ్యాండ్లే. ప్రపంచంలో ఉన్న బుక్కులు చదివితే లోక జ్ఞానం వస్తుందో లేదో తెలియదు గాని ఆడది అనే ఒక బుక్కు చదివితే మాత్రం ప్రపంచ జ్ఞానమే వస్తుంది. ఏమో ఏమో ఏంటో ఏమయ్యిందో నాకే ఏంటో ముల్ల తీగ మీద మల్లె పూసేసిందేంటో. ఛత్ నీ అమ్మ ఎద బతుకురా మంది. అరే అడు చదువు లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఏం బతుకురా. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని. అది మందాగదు, నేను మందాగుతా, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్ అప్ప. మేడం 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 వెయిట్ మేడం ప్లీజ్ మేడం ఒక్క నిమిషం మేడం. ఏ నీకు ఇంగ్లీష్ రాదా? టాక్ టు మీ ఇన్ ఇంగ్లీష్. ఇష్టమైతే రా స్టార్స్, భయమైతే వద్దు. రెండు అయితే ఆ రెండు ఒక దగ్గర ఉండలే స్టార్స్. ఏం బాడీ రానిది, మైక్ టైసన్ లాగా ఉంది. కండలే పెంచుకోదాం కాదురా, కొంచెం బుర్ర కూడా పెంచుకో. ఎంతనో మన ఫ్రెండే కదా. ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్. சின்ன சின்ன பாவை கொஞ்சி கொஞ்சி பேசி துள்ளி செல்லும் என் அழகே அவள் கண்ணங்கள் கண்ணிம கண்ணு சுமக்கணும், பல்லு கட்டிக்கணும், முஷ்டிச்சு விரட்டணும், ஆகியர்க்கணும், நாடி நரம்பு வலிഞ്ഞു முருகணும், பேசிகளாக உருண்டு கயறணும். Hello rockstar, I'm your angel. Are you rockstar? I am single, Mr. Rockstar. ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటున్నానండి. పొలానికి నీళ్ళ కోసం దీనంగా చెరువు వైపు చూసే రైతు కనిపిస్తున్నాడు. ఫోన్ చేద్దాం కూర్చుంటున్నానండి. ఆకలితో ఊరు వదిలి వెళ్ళిపోతున్న కుటుంబాలు కనిపిస్తున్నాయి. తాట తీస్తా కొడక. కోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసావేంది పద్మాష్? పిల్ల ఓ పిల్ల నా చూపుల్లో నా కలిసావే, పిల్ల ఓ పిల్ల నా ఊపిరిలో నా కలిసా. ప్రేమించడానికి 5-6 నెలలు ఆలోచించే అమ్మాయిలు వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఒక క్షణం కూడా ఆలోచించరు. నమ్మద్దు నమ్మద్దు, ఆడవాళ్ళు నమ్మద్దు, వాళ్ళని నమ్మేసి ఎర్రి పప్పలు అవ్వద్దు. ఏదైనా నీ తరువాతే అనిపిస్తుంది ఇలా, ఏమైనా నీ వల్లే జరుగుతుంది ఇలా. డిక్కీ బల్సిన కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి వస్తువుల్ని వాడుకోవడానికి సృష్టించాడు, కానీ మనమే కన్ఫ్యూజన్ తో మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. Hate all the women in the world. నాకు అసలు అమ్మాయే వద్దు. Ladies and gentlemen, giving you the dawn. Move and make way, he's just born. CHARI, he's Chari.
According to frat psychology, infatuation is only an attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, and unappreciated, often completely unwarranted emotion. అందరి చేత గుడ్ బాయ్ అనిపించుకోవాలి. పబ్బుకెళ్తే మిడ్డీలు చెడ్డీలు లౌడ్ మ్యూజిక్ సిగరెట్ల పొగ మందు చిచ్చి 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 పబ్బుకే పోదాం. ఏం గుడ్డు జరిగిందిరా? ఓ పక్కన జీవితాలు తెల్లారిపోతుంటాను, గుడ్ మార్నింగ్ గాడిది గుడ్డును. నా రిక్వెస్ట్ మీద ఒకటి ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా మనుషులను చూస్తే నవ్వు రావాలి, చిరునవ్వుతో పలకరించుకోవాలి. మన సాటి మనిషి కదా. మీరు అడిగే వాటికి నేను సమాధానం చెప్పను. నేను చెప్పాలనుకున్నదే చెప్తాను. మూసుకొని రాసుకోండి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మీకంటే తోపుగాడు లేరు ఇక్కడ. ఏ అన్యాయాన్నైనా ఎదిరించాలి. కోర్తే బాక్స్ బద్దలైపోవాలి. కిల్ బిల్ పాండే. నిద్రపోతున్న రాత్రి నడిగా, గూటికి చేరిన గువ్వల నడిగా, చల్లగాలి నడిగా, ఆ చందమామ నడిగా, ప్రియురాలి జాడ చెప్పరేమని. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసులా, నెలకేసి జారుతున్న జల్లు అయినది వయసులా. You're a crazy guy. పెద్దలందరూ లేడీస్ ఫస్ట్ అని ఎందుకంటారు తెలుసా? అమ్మాయిల ముందు నడుస్తూ వెళ్తూ ఉంటే మనం వెనక నుండి చూడ్డానికి. సిగ్గు నీకే చాలా అందం, ముద్దు ముద్దుగా ఉంటావే, ఎంత ముద్దుగా ఉంటే మాత్రం అంత సిగ్గేంటే. నీకేంటి బావా అందగాడివి? నీ అందలో నాకెంత వచ్చుంటేనా ఈ పాటలకి ఐశ్వర్యారాయ్, బిపాసా, బసు వీళ్ళందరినీ పడగొట్టేది తెలుసా? పొద్దున్నే మందేశా ఉంటాం, పనికి మళ్ళేదవా. మొన్న కనిపించావు, మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. మంచితనం వినడానికి చెప్పడానికి తప్ప బతకడానికి పనికిరాదని అర్థమైంది. నీకు విషయం తెలుసా? మా నాన్న ఎప్పుడు అంటుంటాడు, స్టేటులో పెళ్లిడికి వచ్చిన కత్తిలాంటి కుర్రోని నేనే అని. నిజం కాకపోతే ఎందుకంటాలే. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. నా ప్రేమని చాపలా భరిస్తే ఈ భూమి సరిపోదు, నీళ్ళల్లో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. సముద్రాలు ఎక్కడైనా ఇంకిపోతాయా? చచ్చినాడా? వెనకటికి నీలాంటిదే చీకటిగా ఉంది, కారులో ఎట్లేసుకుని వెళ్ళమంటే కరెంటు బిల్లు కాలిద్దనిందంట. రాసి అంటే రాక్షసి అని, నీకు షార్ట్ కట్ ఎక్కువ. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. मुझे भी वर्ल्ड कप हाथ में पकड़ना था.
మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాప. అమ్మ అన్నం పెడుతుంది, నాన్న అవసరాలు తీరుస్తాడు, కానీ స్నేహితుడు ఏదైనా చేస్తాడు. కొంతమంది వీన్ని తెలివైనోడు అంటారు, కొంతమంది వీన్ని తెక్కనోడు అంటారు, కొంతమంది ఇన్ని తేడాగాడు అంటారు. కానీ నాకు తెలిసి ఈడో పెద్ద ఎదవ ఈడియట్. పెళ్ళనేది 5 స్టార్ హోటల్లో డిన్నర్ చేయడం లాంటిది. తినేటప్పుడు బానే ఉంటుంది కానీ బిల్లు కట్టేటప్పుడు బాధగా ఉంటుంది. ఏంటి టైంలో? అరే అప్పు సారీ రా, మాఫ్ చేయరా, మాట్లాడరా బై ప్లీజ్. నువ్వు లేకుండా లైఫ్ ఇంత పోర్గా ఉందో తెలుసారా నీకు? నీ అమ్మాయి నాకు అసలు తిండెక్కట్లేదురా, నిద్ర పట్టట్లేదురా, పీర్ మీద కూడా నాకు ఇంట్రెస్ట్ పోయిందిరా. ప్లీజ్ రా, నాకంతా నువ్వేరా, మాట్లాడరా ప్లీజ్. బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిలువుట అద్దాలే మేడలో రమణమ్మ. అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా. उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया. ఈ కథలో నవరసాలు ఉన్నాయి భయ్యా, మరి ప్రేమ? ప్రేమ రసం కాదురా, చట్నీ. కులం అంటే పని, కమతాన్ని నమ్ముకున్నాడు కమ్మోడయ్యాడు, కాపు కాసేవాడు కాపోడయ్యాడు. కుమ్మరోడి కుండ, చాకలోడి బండ, కంసాలి సేత, సాలీల నేత. వాళ్ళు మాత్రమే బ్రతకడానికి కాదు, అందరినీ బ్రతికించడం కోసం. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు, పంచే గట్టిన మంచితనం నిలువెత్తు. ఎవడిది ఆడే పట్టుకోవాలి రోయ్, అవతలది పట్టుకోవాలంటేనే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఏంటి జాగ్రత్త. ఏదో కామ్ గా కాలేజీకి వచ్చి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నామో, సమరసింహారెడ్డి లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంది ఇక్కడ. నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. సూపర్, వాట్ అ ఫేస్, బ్యూటిఫుల్, ఎక్స్ట్రార్డినరీ, మైండ్ బ్లోయింగ్. నువ్వు తాగు, తందనలాడు, అది నీ ఇష్టం, నాకెందుకు? నేనేంటి? వాట్ డు యు డు? ఐమ్ ఫైన్ అంకుల్. ఏం చేస్తుంటావు అని అంటున్నాను. బుక్ రాస్తున్నా. ఇంట్రెస్టింగ్. టైటిల్ ఏంటి? నా సావు నేను వస్తా నీకెందుకు. ఎక్స్క్యూజ్ మీ? నా సావు నేను వస్తా నీకెందుకు అని ఒక యూత్ఫుల్ బాయ్ లైఫ్ స్టోరీ. అవే ఓ క్రిమినల్. లైఫ్ లో ఎంత మందితో పెట్టుకున్నా పర్లేదు, బట్ ఒక్కడుంటాడు, ఆడుతో పెట్టుకున్నప్పుడు మాత్రం అసలు తల్లి కడుపు నుంచి బయటికి ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. ఆ ఒక్కడేరా నేను. నీలాగా మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు, కోర్టుతో ఒకటే దెబ్బ లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. బేసిక్ గా మగాళ్ళందరూ పొయిట్రీలో పుట్టడం వల్ల మీరు సర్వే అవుతున్నారు తప్ప, నా స్త్రీ నా ఎక్స్ట్రాడినరీ అంటే ఏ స్త్రీ ఎక్స్ట్రాడినరీ కాదు, అందరూ సర్వమంగళ మేళమే. ఎంత ముద్దుగా ఎందుకు పుట్టా? ఇదిగా అర్జెంట్ గా ఏ అర్ధరాత్రి నేను చూడాలనిపించింది అనుకో, ఏ గోడ దూకో రావాలా? అడ్రస్ ఏంటి? నాకు పంచలేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచలేస్తే పళ్ళు రాలుతాయి. అబ్బా పిండేశారు, ఎంత గ్రిప్పో. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా. నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా, నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా, అది నువ్వే అని నువ్వే చెబు.
శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్ లో సినిమాకి వెళ్ళాను. వెనకటికి నీలాంటోడు ఉప్పు సత్యాగ్రహం ఏంటంటే అది కూడా నవగ్రహాల్లో గ్రహం అన్నాడంట. నా హట్టు విడిచి ప్లీజ్ కొంచెం వెళ్ళవే ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నేను ఎప్పుడూ ఫ్రీయే. కాలేజీకి వచ్చి చదువుకునే రోజులు ఎప్పుడూ పోయి ఇప్పుడు జస్ట్ టైం పాస్. పరిచయం మరొక జన్మేనని నీతో పైకెలా చెప్పడం నమ్మనంటావో ఏమో. మీ అమ్మాయిలు ఎందుకు చదువుకోవాలి? ఎవడో ఒకటి రాత్రి పగలు కష్టపడి చదువుకొని జాబ్ సంపాదిస్తే మీరు పెళ్లి చేసుకుంటారు. ఆ కష్టాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. పెళ్ళనేది 5 స్టార్ హోటల్లో డిన్నర్ చేయడం లాంటిది. తినేటప్పుడు బానే ఉంటుంది కానీ బిల్లు కట్టేటప్పుడు బాధగా ఉంటుంది. లవ్ లో మ్యారేజ్ ఉండకపోవచ్చు, కానీ మ్యారేజ్ లో లవ్ ఉంటుంది.